ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉందో చెప్పుకుందాం. ఈ కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి విశేషమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు, చక్కటి విశేషమైనటువంటి స్థితి సమాజంలో ఉండడం, తద్వారా ధర్మ మార్గంలో నడవడం, ఇవన్నీ కూడా మంచి అలవాట్లతో కూడుకున్నటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా ప్రధానంగా మనం చూస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి చేపట్టినటువంటి అన్ని పనులలో కూడా మంచి విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి షష్ఠంలో పనికి సంబంధించి శత్రుజయం కలిగి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం, చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైనటువంటి స్థితి రావడం, మంచి విశేషమైనటువంటి స్థితి పొందడం వీళ్ళు ఈ మాసంలో పొందేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ రాశి వారికి దశమంలో అంటే రవి ఉద్యోగ వ్యాపార స్థానంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది కాబట్టి చేసేటటువంటి ఏ వ్యాపారమైనా లాభదాయకంగా ఉండేటటువంటి ఆర్థికమైనటువంటి పరిపుష్టి పెంచేటటువంటి స్థితిలో వీళ్ళు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కన్యా రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. 100కి ఇంచుమించుగా 99% అనుకూలమైనటువంటి గ్రహస్థితే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు రావడం, అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావడం ద్వారా కొన్ని నిర్లక్ష్యాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అనవసరమైనటువంటి చెడు అలవాట్ల జోలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎట్లాంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లకుండా మంచి అలవాట్లు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ రకంగా అందరూ కూడా సన్మార్గంలో నడవాలి. అంతేకాకుండా వీళ్లకు భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలలో మంచి లాభదాయకమైనటువంటి అవకాశం. ఎందుకు అంటే కన్యారాశి నుంచి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో మంచి బలంగా ఉన్నాడు. అంతేకాకుండా తృతీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా గురుడు యొక్క స్థానంలోకి వచ్చేటటువంటి అవకాశం, భాగ్యానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి బలమైనటువంటి స్థితి. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ కన్యారాశి వాళ్ళు ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతూ అన్ని ప్రయత్నాలలో శుభ ఫలితాల్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.